This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన హైదరాబాద్లో ఉన్న హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా కేవలం మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్లను చూసి ఎంపిక చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు దాదాపు జాయినింగ్ కూడా విత్ ఇన్ 1 వీక్లోనే ఉంటుంది. అండ్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అర్హత ఉంటే చాలు, ఎవ్వరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మన హైదరాబాద్లోనే మీరు మంచిగా పోస్టింగ్ పొందొచ్చు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన గవర్నమెంట్ గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇందులో ఎంటీఎస్ వేకెన్సీస్ ఉన్నవి, ఎల్డీసీ లో డివిజన్ క్లర్క్, డ్రైవర్ వేకెన్సీస్, సూపర్వైజరు, ఇలా చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. మినిమం 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, ఇంకా పై చదువులు చదివిన వాళ్ళకు కూడా ఇందులో వేకెన్సీస్ ఉన్నవి. చాలా బెస్ట్ శాలరీస్ ఉంటాయి. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. అంటే ఇందులో రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి మన హైదరాబాద్లో ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో ఎలాంటి జాబ్ రోల్ ఉంది, ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, మీకు శాలరీ కానీ అది ఎలా ఉండబోతుంది, అండ్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకునే చూసారంటే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో మీకు వేకెన్సీస్ అయితే టోటల్ 132 వేకెన్సీస్ ఉన్నవి డిఫరెంట్ డిసిప్లిన్స్లో. మీకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ దాంట్లో 68 వేకెన్సీస్ ఉన్నవి, టెక్నీషియన్ డిప్లొమా దాంట్లో 30 వేకెన్సీస్, జనరల్ స్ట్రీమ్లో 34. ఇక్కడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, మెకానికల్ కానీ, ట్రిపుల్ కానీ, సివిల్ కానీ, సిఎస్సి కానీ ఏరో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అదే డిప్లొమాకు కూడా సేమ్ ఈసీ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, ట్రిపుల్ ఉంటుంది, సివిల్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్. తర్వాత జనరల్ స్ట్రీమ్లో మీకు బీకామ్ లేదా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, కంప్యూటర్స్ కానీ, నర్సింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఇలా రకరకాల డిసిప్లిన్స్ లేదా బ్రాంచెస్లో రకరకాల కేటగిరీస్ నుంచి మీకు డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ అయితే మీకు 132 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా కేవలం క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్లను చూసి ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ మాత్రం ఈ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ వేకెన్సీస్కి ఇంతకుముందుకు నేను చెప్పిన డిసిప్లిన్స్లో అంటే బ్రాంచెస్లో డిప్లొమా 3 years డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అదే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి జనరల్ స్ట్రీమ్లో అయితే మీరు డిగ్రీ బీకామ్లో కానీ బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అదే ఇంజనీరింగ్ విభాగంలో అయితే నేను ఇంతసేపు చెప్పిన డిసిప్లిన్స్లోనే మీరు ఖచ్చితంగా బీఈ లేదా బీటెక్ చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో అలా మీకు ఇలా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ గురించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికైనా ఉంటే మాత్రం వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కేవలం మీకు డిప్లొమా వాళ్ళకు డిప్లొమా నుంచి, ఇంజనీరింగ్ డిగ్రీ వాళ్ళకు డిగ్రీ నుంచి, గ్రాడ్యుయేషన్ వాళ్ళకు జనరల్ స్ట్రీమ్ డిగ్రీ నుంచి మీకు వచ్చిన సిజిపిఏ లేదా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మీకు ఫైనల్ సెలక్షన్ చేస్తారు. మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ ఏమి ఉండదు. కాకపోతే మీకు ఏంటంటే మీ సర్టిఫికేట్లు అవన్నీ ఖచ్చితంగా చెక్ చేస్తారు. అవన్నీ మీకు ఖచ్చితంగా ఉండాలి. చూడొచ్చు వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, దేర్ విల్ బీ నో రిటర్న్ టెస్ట్ లేదా నో ఇంటర్వ్యూ అని చెప్పి క్లియర్గా వాళ్ళు ఇచ్చారు. సో ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా, ఎలాంటి ఎగ్జామ్ ఏమీ పెట్టకుండా కేవలం మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ చెక్ చేసి వాళ్ళు ఒక డేట్ ఇచ్చారు. ఆ డేట్ రోజు మీ ఒక లొకేషన్ చెప్పారు, ఆ లొకేషన్కి వెళ్ళాలంటే ఆ సర్టిఫికేట్స్ అన్నీ చెక్ చేసి మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్షన్ చేస్తారు. ఒకవేళ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీరు అక్కడికి వెళ్తారు కదా, వెళ్ళినాక అక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి కన్ఫర్మేషన్ ఈమెయిల్స్ వస్తాయంట. ఆ మెయిల్స్ వచ్చిన వాళ్ళు ఇంకా మీరు వెళ్ళేసి జాయిన్ అయితే సరిపోతుంది. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వాకిన్కి వెళ్ళాలి. వాకిన్ అంటే మీరు జస్ట్ అక్కడికి వెళ్తే మీ సర్టిఫికేట్స్ చెక్ చేస్తారు అంతే.
ఏమేమి తీసుకెళ్ళాలని చెప్పి చెప్తాను. సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలో కూడా మీకు చూపిస్తాను. ఒక సెట్ జిరాక్స్ తీసుకెళ్ళాలి, ఒక సెట్ మాత్రం ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఇచ్చారు చూడండి అడ్రస్ మీకు, ఉత్సవ్ సదన్ ఆడిటోరియం, బాలానగర్, హైదరాబాద్. 9 AM కల్లా మీరు అక్కడికి వెళ్ళాలి. డేట్స్ అయితే చెప్తాను. మీరు అక్కడికి వెళ్ళాక మీ ఒరిజినల్స్ అన్ని ఒకసారి చెక్ చేస్తారు. ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్తారుగా, ఆ సెట్ మీరు అక్కడ ఇచ్చేసి వచ్చారంటే వాళ్ళు ఒకసారి మొత్తం అవన్నీ వెరిఫై చేసి మీరు ఎలిజిబుల్ కదా చెక్ చేసి ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మీకు వయా మెయిల్ త్రూ కాంటాక్ట్ అయిపోయి మీరు సెలెక్ట్ అయిన వాళ్ళకి మెయిల్ త్రూ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామని చెప్తున్నారు. సో మీరు వెళ్ళాల్సిన అడ్రస్ వచ్చేసి ఇక చూడండి, ఉత్సవ్ సదన్ ఆడిటోరియం, బిహైండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియానిక్స్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్ 5004 లొకేషన్. మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఒరిజినల్స్ వచ్చేసి మీకు ఆధారు, 10th సంబంధించిన మేము, బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్, లేదంటే SSC సర్టిఫికేటే, ఇంకా డిగ్రీ వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్స్, డిప్లొమా వాళ్ళు డిప్లొమా సర్టిఫికేట్స్, అన్ని సెమిస్టర్స్కి సంబంధించిన అన్ని మార్క్ షీట్స్, సెమిస్టర్ సర్టిఫికేట్స్ అన్నీ, ఇంకా ఓడి కానీ ఇవి ఉంటాయి కదా ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, అవి కూడా తీసుకొని వెళ్ళాలి. అండ్ కేటగిరీ వాళ్ళు ఎవరన్నా SC ST OBC EWS PWBD PH వాళ్ళు ఉంటే కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. మీరు అక్కడికి వెళ్ళాక ఖచ్చితంగా ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ మాత్రం సబ్మిట్ చేయాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా తీసుకొని వెళ్ళాలి. సో అలా ఒక సెట్ ఒరిజినల్స్, ఒక సెట్ జిరాక్స్ తీసుకొని వెళ్తే జిరాక్స్ సెట్ వాళ్ళు తీసుకుంటారు, ఒరిజినల్ చెక్ చేసి మీకు మళ్ళీ రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. సో మీరు వెళ్ళాల్సిన డేట్స్ చెప్తున్నాను చూడండి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో ఈసీ వాళ్ళు, సివిల్ వాళ్ళు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, క్లియర్గా చూడండి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో ఈసీఈ, సివిల్, ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళు 2 జూన్ 9 AM కల్లా మీరు రిపోర్ట్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన అడ్రస్ ఇక్కడ, మళ్ళీ అడ్రస్ ఇక్కడ కింద కూడా ఉంది చూసుకోండి. ఈ అడ్రస్కి మీరు 2 జూన్ రోజు 9 AM మీరు అక్కడికి వెళ్ళేసేయాలి. తర్వాత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లోని ట్రిపుల్ ఈ వాళ్ళకు, ఈసీ వాళ్ళకు, మెకానికల్ వాళ్ళకు 3 జూన్ రోజు ఉంటుంది. 9 AM కల్లా మీరు అక్కడికి వెళ్ళిపోవాలి. తర్వాత గ్రాడ్యుయేట్స్ ఇన్ జనరల్ స్ట్రీమ్ వాళ్ళకి 4th జూన్ రోజు ఉంటుంది. 9 AM కల్లా మీరు అక్కడికి వెళ్ళిపోవాలి. తర్వాత డిప్లొమా టెక్నీషియన్స్ వాళ్ళకైతేనేమో 5th జూన్ రోజు ఉంటుంది. 9 AM కల్లా మీరు అక్కడికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళారంటే మీకు డిఫరెంట్ డేట్స్ ఉన్నవి క్లియర్గా చూసుకోండి. మళ్ళీ మీరు తప్పుగా వెళ్ళారంటే మాత్రం మీకు మళ్ళీ మీరు ఉన్న రోజే వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి క్లియర్గా చూసుకోండి. ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి అయితే బ్రాంచెస్ని డివైడ్ చేశారు. కొన్ని బ్రాంచెస్కి రోజు, కొన్ని బ్రాంచెస్కి ఇంకో రోజు. గ్రాడ్యుయేట్ జనరల్ స్ట్రీమ్ వాళ్ళకి 4th జూన్, డిప్లొమా టెక్నీషియన్స్కి 5th జూన్ రోజు ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు సర్టిఫికేట్స్ అన్ని ఒక సెట్ జిరాక్స్, ఒక సెట్ ఒరిజినల్స్ ఇంతసేపు నేను చెప్పిన అన్ని తీసుకొని వెళ్ళారంటే మీకు డైరెక్ట్ అక్కడ మీ సర్టిఫికేట్స్ అన్ని చెక్ చేసి మీకు వాళ్ళు ఫర్దర్గా మెయిల్ త్రూ అప్డేట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు మన హైదరాబాద్లో ఉన్న వీళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ ఇవి మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, అప్రెంటిస్ వేకెన్సీస్ అనమాట. అంటే మీకు 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది. 1 year పాటు మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఏంటంటే వీళ్ళ నామ్స్ ప్రకారం మీకు మంత్లీ స్టైఫండ్ ఇస్తారు. మంత్లీ స్టైఫండ్ 1 year తర్వాత మీకు అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల మీకు యూజ్ ఏంటంటే ఫర్దర్గా ఎప్పుడైనా ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు మీకంటూ రిజర్వేషన్ కల్పిస్తారు, లేదంటే మీకంటూ కొన్ని వేకెన్సీస్ తీసి పెడతారు. దానివల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. ప్రజెంట్ క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉన్నాం అనుకుని ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మన హైదరాబాద్లోనే మీకు 1 year పాటు ట్రైనింగ్ ఇస్తారు, మంచి స్టైఫండ్ ఇస్తారు. అక్కడే వర్క్ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న మీరు హైదరాబాద్లో ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎలిజిబుల్ కాదని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది కాబట్టి ఏపీ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, వేరే స్టేట్ వాళ్ళైనా కూడా ఎలిజిబుల్ ఉంటారు. ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళారంటే మీ మెరిట్ లిస్ట్, మీ క్వాలిఫికేషన్ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్షన్ చేస్తారు. కాబట్టి అర్హత ఉండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అవకాశాన్ని వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.